అనంతపురం జిల్లా సోమందేపల్లిలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్పై మంత్రి సవిత మండిపడ్డారు. రైతులకు యూరియా లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. మళ్ళీ కొత్తగా యూరియా గురించి మాట్లాడుతున్నారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలుగా రైతుల్ని గాలి కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రోజు గతంలో 14, 19లో మనం రైతన్నల కోసం ఏ విధంగా అయితే ముఖ్యంగా మన రాయలసీమకు డ్రిప్ కావచ్చు, మరి ఈ డ్రిప్ స్ప్రింక్లర్లు, అనేక పనిముట్లు, అనేక మరి నాణ్యతమైన ఇత్తనాలు ఇచ్చాం, నాణ్యతమైన ఎరువులు ఇచ్చాం, మనం విత్తనాలు కొనుగోలు చేసాం, పంట కూడా కొనుగోలు చేసాం. ఈ రోజు డ్రోన్లు కావచ్చు, అనేక సబ్సిడీల ద్వారా కూడా మనం పనిముట్లు ఇస్తున్నాం. మరి ఇది రైతుల కోసం పోరాటం చేసిన ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. ఈ రోజు యూరియా గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి యూరియా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రా, నేను చర్చించడానికి సిద్ధం. నీకు మైక్ ఇవ్వడానికి ఎంతసేపు మైక్ కావాలన్నా మేము మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏ సమస్య మాట్లాడాలన్నా, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలన్నా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అసభ్యకర మాటలు మాట్లాడడం, నీ భార్యని కానీ, నీ చెల్లిని కానీ, నీ తల్లిని కానీ, నీ ఏ మహిళను కూడా అసభ్యకరంగా మాట్లాడడం. టీడీపీ నాయకులు, వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు మన పెనుగొండ రావడం మా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నియోజకవర్గం వచ్చినందుకు ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు మరి ఈ ప్రాంతంలో 2వ రాజధానిగా పరిపాలన అందించినటువంటి రోజులు గుర్తొచ్చినాయి ఇక ఈ ప్రాంతం రాగానే. అట్లాగే మరి ఈ మండలం వచ్చేసి తెలుగుదేశానికి కంచుకోట. మరి ఆ విధంగా మన అసెంబ్లీ ఎన్నికలు కూడా బంపర్ రిజల్ట్ ఇచ్చారు. మీ అందరూ కూడా మంచి మెజార్టీ అందించారు. మరి మీరు ఇచ్చినటువంటి, మీరు చేసిన కృషి, మరి ఎన్డీఏ సమైక్యంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం అన్ని కూడా సమన్వయంగా చేసుకుని మీరు మన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినందుకు అందరికి అభినందనలు.